హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వచ్చేసి మంగళవారము పోలేదన్నమాట పొలానికి. కరెక్ట్ టైం 9 చూడండి. కరెక్ట్ టైం వచ్చేసి 9. నేను లేయడమే ఇప్పుడు లేచాను అనమాట. పొలానికి వెళ్ళే ఓపిక లేదు, ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. నిన్న వీడియో చూస్తుంటే అర్థమవుతుంది, ఫుల్ బాడీ పెయిన్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూడండి మొత్తానికైతే, ఓకేనా? थोड़े पानी ఆల్రెడీ పప్పు అన్నం చేసింది, నాకు తినబుద్ధి కాదు, మళ్ళీ సేవ్ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర ఉన్న ఒకటే పంచాయతీ, ఇంటి దగ్గర లేకపోయినా కూడా ఒకటే పంచాయతీ. ఈ అన్నం చూడండి, అన్నం పప్పు చూడండి ఎంతమంది పెట్టిందో.
ఏం ఉండదు ఇంకా ఎప్పుడు అన్నం పప్పు ఇంకా అందుకే తినని వండుకున్న వాళ్ళు అని చెప్పి సేమియా చేసుకుంటున్నాను. ఇవన్నీ మిగిలిచ్చిన ఎప్పుడైనా స్వీట్ చేసుకుందాం అని చెప్పేసి ఈ అన్నం పప్పు కాంబినేషన్లోకి ఇది ఇది కోసి పెట్టింది. ఇది మళ్ళీ నేను సపరేట్గా చేసుకోవాలా. వండేది ఒకటేసారి వండాలా. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇది జీలకర్ర అండి, కింద ఉంది జీలకర్ర. ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ముందే. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం.
నాకు నచ్చకుంటే ఏదైనా కానీ ఎంత పెద్ద ఫుడ్ అయినా కానీ పక్కన పెట్టేసి నాకు నచ్చింది చేసుకొని తింటాను నేను. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, పొద్దుగలే డిసప్పాయింట్ అయిపోయాను. నేను లేచేసరికి కరెక్ట్ 9 అయింది. బాడీ మొత్తం ఫుల్ పెయిన్స్ ఉండే ఇప్పుడు కూడా నాకు. నిన్న 4 days నాన్ స్టాప్గా వర్క్ చేయడం వల్ల పొలంలో. ఫైనల్లీ అయితే రెడీ అయిపోయిందండి సేమియా. నేసి బట్టలు అయితే ఉతుక్కుందామండి. ఇంకా ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి, ఫీవర్ ట్యాబ్లెట్. స్మెల్ అయితే అద్దరిపోతుంది, మామూలుగా లేదు స్మెల్. సేమియా ఇట్లా పొడి పొడిగా వచ్చే విధంగా చేసుకోవాలండి. చూడండి ఎంత పొడి పొడి ఉన్నాయో. ఇట్లా అయితే కొద్దిగా బాగుంటుంది, ఎక్కువ తినగలం కూడా. గట్టి ముద్దలా చేసుకోవడం, దాన్ని పక్కన పెట్టడం వేస్ట్ అది. సూపర్ సూపర్ అండి, బాగుంది. టైం వచ్చేసి 10 మార్నింగ్. మళ్ళీ ఎండ సావబడుతుంది. కొద్దిగా బట్టలు ఫాస్ట్గా ఉతికేసుకున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్టలు అయితే ఉతికేసాను. టైం వచ్చేసి 10:22. ఇవి ఆరేసి ఫిల్టర్ నీళ్ళకి పోవాలంటే ఫిల్టర్ నీళ్ళు అయిపోయినాయి. బట్టలైతే ఉతికేసి ఆరేసాను కూడా. 5 జతలు, 5 టీషర్ట్లు, 2 ప్యాంట్లు, 3 షార్ట్లు అన్నమాట. చూడొచ్చు, టోటల్ 5 జతలు. నేను ఎందుకు ఉతికేస్తున్నానంటే కొద్దిగా ఎక్కువగా లేకుండా ఒక 4 జతలు, 5 జతలు, 6 జతలు ఉన్నప్పుడు ఎందుకు ఉతికేస్తున్నానంటే మా సైడ్ డే బై డే వస్తున్నాయండి వాటర్. డే బై డే, అది కూడా ఎప్పుడు ఫుల్ ఆఫ్టర్నూన్ టైంలో వస్తాయన్నమాట. కొందరు పొలాలకు వెళ్తారు, చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు పొలాలకు వెళ్తారు. ఆఫ్టర్నూన్ అంటే ఎవరు ఉండరు. వదిలితే మార్నింగ్ అయినా వదలాలి, లేకపోతే ఈవినింగ్ అయినా వదలడు. అవి 2 కాకుండా మధ్యాహ్నం వదులుతారనమాట. సో తక్కువ ఉన్నప్పుడే ఉతుక్కోవడం మేలు అనిపించింది ఇంకా నాకు. ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలండి నేను ఈరోజు. ఏం లేదండి, మనం ఏ వీడియోస్ వల్ల అయితే ఎక్కువగా అంటే 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఏ వీడియోస్ వల్ల అయితే నేను సఫర్ అయ్యానో, అంటే మోజ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏ వీడియోస్ వల్ల అయితే నన్ను చాలామంది, నాకు చాలామంది హేటర్స్ ఎక్కువ.
ఏ వీడియోస్ వల్ల అయితే నేను బాగా సఫర్ అయ్యానో ఆ వీడియోస్ వల్లనే నాకు ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది, ఎక్కువగా సంపాదిస్తున్నాను అని చెప్పేసి చాలా వరకు రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సేమ్ రన్నింగ్ అదే అవుతుందన్నమాట. నాకు ఒకటి హ్యాపీగా అనిపించిన న్యూస్ ఏంటంటే వీడియోస్ వల్ల బాగా సంపాదిస్తున్నారు అనేది అయితే హ్యాపీగా అనిపిస్తుంది. వీడియోస్ వల్ల సంపాదిస్తారు, కానీ అది ఏ టైంలో రావాలి అనేది, ఏ టైంలో మనకి ఒక ఒక టైం టేబుల్, ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది యూట్యూబ్కి అయినా కానీ, మోజ్కి అయినా కానీ. మోజ్లో అయితే మనం సక్సెస్ అనేది తీసుకున్నాము, యూట్యూబ్లో కూడా కొద్దిగా సక్సెస్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన జనాల్లోకి వెళ్ళి ఒకరిని అడుక్కోకుండా సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట మంచిగా మన వీడియోస్కి, మన ఛానల్కి. నాకు హ్యాపీగా అనిపించిన న్యూస్ అంటే నా హేటర్స్ నా దగ్గరకు వచ్చి అమౌంట్ అడగడము చాలా హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు నా పైన చాలా రూమర్స్ వచ్చాయన్నమాట. అది ఇప్పుడైతే నేను చెప్పలేను, యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత చెప్తానన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం ఇప్పుడైతే ఫిల్టర్ వాటర్కి వెళ్ళిపోదాము, ఓకేనా. ఈ బాటిల్ ఆ క్యాన్ తీసుకొని ఫిల్టర్ నీళ్ళకి అయితే వెళ్ళిపోదాము. క్యాన్ 5 రూపీస్ మా సైడ్. ఈ క్యాన్ కాక ఈ వాటర్ బాటిల్ కూడా మేము ఎక్స్ట్రా పట్టుకుంటాం అన్నమాట, 5 రూపీస్ ఇచ్చి. మా నాన్న బండి వేసుకొని పోదాము ఈరోజు, మా డాడీ బండి అది. శుభ్రంగా కడిగేసాను సోప్ వేసి.
వాటర్ అయితే తీసుకొని వచ్చేసామండి. కదా ఈరోజు వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి అబ్బా. ఈరోజు లాగైతే ఇదే. చూసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకేనా? బాయ్.